హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 8th to 14th సెప్టెంబర్ ఈ డేట్స్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ పిఐబి డిస్కస్ చేస్తున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే మంత్లీ పిఐబి మ్యాగజైన్ LTX క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం పిఐబి ఆర్టికల్స్ ఎవ్రీ వీక్ది చెప్పుకుంటున్నాం కదా, దాన్ని అంతా కన్సాలిడేట్ చేసి ఎవ్రీ మంత్ది ఒక మ్యాగజైన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ఆగస్ట్ 2024 మంత్ది కనుక మీకు కావాలి కన్సాలిడేటెడ్గా నోట్స్ మొత్తం ఒకటే చోట పిఐబి ఆర్టికల్స్ అన్నిటివి కావాలి అని అనుకున్నట్టయితే దెన్ యూ కెన్ పర్చేస్ ఇట్ ఓన్లీ ఫర్ 9 రూపీస్. ఓన్లీ 9 రూపీస్కి మాత్రమే మీకు మొత్తం పిఐబి ఆర్టికల్స్ ఓవరాల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు మొత్తం ఒకటే చోట దొరుకుతుంది. సో అది మీకు కావాలి అనుకున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. పిఐబి మ్యాగజైన్ కావాలి అనుకున్నట్టయితే అండ్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ కోర్స్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ వెర్షన్లో మీకు ఈ కోర్స్ అనేది దొరుకుతుంది. దాని ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అనమాట. బట్ మీరు ఈ 30,000 రూపీస్ అట్ ఎ టైం పే చేయాలక్కర్లేదు. పర్ మంత్ 3,000 రూపీస్ లాగా కూడా మీరు పే చేసుకోవచ్చు. బట్ ఈ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. సో మీకు ఈ జనరల్ స్టడీస్ కోర్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఫ్రీ డెమో సెషన్ ఒకటి వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఓకే, సో పిఐబి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ అయిపోయింది క్వశ్చన్స్కి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ డైరెక్ట్లీ పిక్డ్ ఫ్రమ్ పిఐబి అనమాట. స్టేట్మెంట్స్ పిఐబిలో నుంచి పిక్ చేసి ఇస్తున్నారు. సో కాబట్టి పిఐబి వెరీ ఇంపార్టెంట్ సోర్స్ అయింది ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ. ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ అయినా యూపీఎస్సీ అయినా చాలా ఇంపార్టెంట్ సోర్స్ అయిందనమాట పిఐబి అనేది. సో కాబట్టి మనము ఎవ్రీ వీక్ ఆ వీక్లో వచ్చిన ఆర్టికల్స్ని అన్నింటినీ ఒకసారి చూసి వాటిల్లో మనకి ఎగ్జామ్కి రిలవెంట్గా ఉన్న పిఐబి ఆర్టికల్స్ ఏమున్నాయి అని చెప్పి పిక్ చేసుకొని దాని బ్యాక్డ్రాప్లో మనం ఏం చదవాలి అంటే జస్ట్ ఊరికే అది న్యూస్లో ఉన్నది మాత్రమే చెప్పడం కాకుండా దాని బ్యాక్గ్రౌండ్లో మనం చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనేది కూడా మనం ఈ పిఐబి అనాలిసిస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన మ్యాగజైన్ కావాలి అంటే ఇందాక చెప్పినట్టు 9 రూపీస్కి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఈరోజు మనము ఈ వీడియోలో 8th సెప్టెంబర్ నుండి 14th సెప్టెంబర్ వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటినీ ఒకసారి చూద్దాం వన్ బై వన్. దాంట్లో లెట్ us move on to the first article, సెమీకాన్ ఇండియా 2024 అని చెప్పి మనకి న్యూస్లో ఉందన్నమాట. ఇది సెమీకాన్ ఇండియా 2024 అనేది న్యూస్లో ఉంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదవాలి అనేది చూద్దాం. సో నరేంద్ర మోడీ సెమీకాన్ ఇండియాని అడ్రస్ చేశారు అని చెప్పి మనకి పిఐబిలో రావడం జరిగింది. సింపుల్గా స్ట్రైట్ అవే ఒక జీకే క్వశ్చన్ లాగా అంటే అడగాలి కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్తో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి లేదా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇట్లాంటి వాటికైతే సింపుల్ స్ట్రైట్ అవే క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే సెమీకాన్ ఇండియా 2024 వాజ్ రీసెంట్లీ హెల్డ్ అట్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. సింపుల్గా చెప్పాలంటే గ్రేటర్ నోయిడాలో జరిగింది. సో ఇట్లా సింపుల్గా ఇంతటితోటి వదిలేయచ్చు. ఓకే, కానీ మనకి యూపీఎస్సి కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెమీ కండక్టర్స్ గురించి చూడాలి. అండ్ ఇంకా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సెమీ కండక్టర్స్ వాటి అప్లికేషన్స్ ఈ టైప్లో అడగచ్చు. అండ్ ఇంకా కొంచెం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి పోవాలంటే అసలు ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎలా ఉంది, అది ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ మనకి ఎంత అవసరం ఉంది, ప్రస్తుతం ఏ స్టేజ్లో మనం ఉన్నాము, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి సెమీకాన్ ఇండియా 2024 అనేది న్యూస్లో పిఐబిలో ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఏమేం టాపిక్స్ చూడాలి అనేది చూద్దాము. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అని అంటే షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్ అని చెప్పి ఈ ఇయర్ థీమ్ తోటి ఉన్నాము. సో ఈ కాంటెక్స్లో లెట్ us డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరకు చూసాము అంటే సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి వరకు చూస్తే సరిపోతుంది. కానీ ఇది ప్రిలిమ్స్ వరకు చూస్తే ఇది సరిపోతుంది. కానీ మెయిన్స్ ఓరియంటేషన్ తోటి మనం చూడాలి ఈ టాపిక్ని అని అంటే సెమీ కండక్టర్స్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియాలో సెమీ కండక్టర్స్ మీద ఉన్నటువంటి ఒక డొమెస్టిక్ పాలసీ ఎలా ఉంది, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అని.
తర్వాత సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయడంలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ యొక్క రోల్ ఏంటి? ఇవి 3 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ అనమాట. సో ఇక్కడ మనకి పిఐబిలో ఉన్నది సెమీకాన్ ఇండియా అనేది జరిగింది, ఆ సదస్సు జరిగింది, దాంట్లో నరేంద్ర మోడీ అడ్రస్ చేశారు అనేది టాపిక్. కానీ దాని బ్యాక్డ్రాప్లో మనం డిస్కస్ చేయాల్సినవి ఏవి, మనం చెక్ చేసుకోవాల్సినవి ఏవి కవర్ అయ్యాయి లేదా మన దగ్గర ఉన్న నోట్స్లో అంటే అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, రెండోది వచ్చేసి ఇండియాలో సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, మూడోది వచ్చేసి వాట్ ఈస్ ద డొమెస్టిక్ పాలసీ ఆఫ్ ఇండియా ఆన్ ద సెమీ కండక్టర్స్, నాలుగోది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అనమాట. సో ఇప్పుడు మనము 1 by 1 ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ది వచ్చేసి వాట్ ఆర్ సెమీ కండక్టర్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అని అంటే వీటినే చిప్స్ అని కూడా అంటారు. ఇవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ అంటారు కదా, ఐసీస్ అన్నా చిప్స్ అన్నా సెమీ కండక్టర్స్ అన్నా ఒకటే. సో ఇవేంటి అంటే చిన్న చిన్న ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటి మధ్య ఉన్న కనెక్షన్స్ అంటే ఏ సెట్ ఆఫ్ మైన్యూట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనమాట. వాటినే సెమీ కండక్టర్స్ అని చెప్పి పిలుస్తాం. అసలు ఈ సెమీ కండక్టర్స్ వేటితోటి తయారు చేస్తారు ఎక్కువగా అంటే దే ఆర్ మేజర్లీ మేడప్ ఆఫ్ సిలికాన్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. సో మేజర్గా దీన్ని సిలికాన్ తోటి తయారు చేస్తారు. అండ్ దీంట్లో కొన్ని వేల, వందల, లక్షల, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సో ఇవి రకరకాల వాటిని ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. లైక్ ఇమేజెస్, రేడియో వేవ్స్, సౌండ్స్ వీటిని ప్రాసెస్ చేయడంలో ఇవి హెల్ప్ అవుతాయి. సో సెమీ కండక్టర్స్ ఆర్ మేడప్ ఆఫ్ విచ్ మెటీరియల్ మేజర్లీ అంటే సిలికాన్ అనమాట. సో ఈ సెమీ కండక్టర్స్ని ఎక్కువగా మనము ఎందులో అంటే వీటి అప్లికేషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్లో, తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్లో, కంప్యూటింగ్, హెల్త్ కేర్, మిలిటరీ, ట్రాన్స్పోర్టేషన్, క్లీన్ ఎనర్జీ అండ్ ఇంకా రకరకాల అప్లికేషన్స్లో సెమీ కండక్టర్స్ని వాడడం అనేది జరుగుతుంది. సో వీటి డిజైన్ కానీ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అనేది ఒక ఛాలెంజ్ కింద మనం చెప్పచ్చు అనమాట. సో సెమీ కండక్టర్స్ అంటే ఏంటని చూసాం. ఇవి మేజర్లీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వీటినే చిప్స్ అని కూడా అంటారు. సో వీటిని ఎక్కువగా ఇది మేడప్ ఆఫ్ సిలికాన్ అనమాట. వీటిని ఎలక్ట్రానిక్ డివైజెస్లో, కమ్యూనికేషన్స్లో, కంప్యూటింగ్, హెల్త్ కేర్, ఇట్లా మిలిటరీ సిస్టమ్స్లో వీటన్నిటిలలో సెమీ కండక్టర్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సెమీ కండక్టర్స్ అనేవి. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా? ఓకే, సో ఇండియాలో ఉన్న ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇండియాలో సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అంటే దీనికి పెట్టుబడి చాలా ఎక్కువ. క్యాపిటల్ అంటే అదే కదా మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అని అంటాము. సో వాటిల్లో క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ అవసరం పడే ఇండస్ట్రీ అన్నమాట ఇది. ఏది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి లేబర్ ఇంటెన్సివ్గా ఉంటాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇట్లాంటివి ఉంటాయి, అవి లేబర్ ఇంటెన్సివ్గా ఉంటాయి అన్నమాట. సర్వీస్ సెక్టార్ అనుకోండి, సర్వీస్ సెక్టార్లో ఉండే వాటిల్లో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉంటాయి, అవి లేబర్ ఇంటెన్సివ్గా ఉండవు. అంటే లేబర్ ఎక్కువ అవసరం పడదు, వాటికి పెట్టుబడే ఎక్కువ అవసరం ఉంటుంది. అట్లాంటి టైప్దే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే. ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్ అనమాట. And no other industry has a similar level of investment in both R&D, capital expenditure, thereby making it extremely capital intensive business with high entry barriers. సో ఇక్కడ వీటికి అంటే ఇవి పెట్టడంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అయ్యే ఖర్చు కానీ, తర్వాత మామూలుగా ఇనీషియల్గా పెట్టుబడి కానీ రెండు ఇవి ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టడానికి అయ్యే ఖర్చు అసలు వేరే దేనికి అవ్వదు. అంత హెవీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అన్నమాట ఇది. సో కాబట్టి దీంట్లోకి ఎవరన్నా హై ఎంట్రీ బ్యారియర్స్ అంటే అసలు ముందు మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటేనే కొంచెం భయపడేలాగా, వెనక్కి తగ్గేలాగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి. అండ్ అది ఫస్ట్ ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటి? లిమిటెడ్ యాక్సెస్ టు టెక్నాలజీ. అంటే పోనీ ఇక్కడ టెక్నాలజీ అన్నా యాక్సెసిబిలిటీ బాగుందా అని అంటే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి
ఏ టెక్నాలజీ అవసరం పడుతుందో దానికి ఫ్రీ యాక్సెస్, ఓపెన్ యాక్సెస్ ఉందా అంటే అది కూడా లేదు. సో లిమిటెడ్ యాక్సెస్ టు టెక్నాలజీ ఈజ్ అనదర్ ఛాలెంజ్ హియర్. ద గ్లోబల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఈజ్ డామినేటెడ్ బై సమ్ కంట్రీస్. మనకి ఇండియాలో అంత టెక్నాలజీ కూడా లేదు, ఓన్లీ కొన్ని కంట్రీసే ఈ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే తైవాన్, సౌత్ కొరియా మోస్ట్ ఫేమస్ ప్లేయర్స్ అనమాట ఈ ఇండస్ట్రీలో. దే మేకప్ అబౌట్ 80% ఆఫ్ ద గ్లోబల్ ఫౌండరీ బేస్ ఫర్ చిప్స్. అంటే టోటల్గా ఎన్ని సెమీ కండక్టర్స్, ఇప్పుడు సపోజ్ ఒక ఓవరాల్గా వరల్డ్లో 100 సెమీ కండక్టర్లు తయారవుతున్నాయి అని అంటే దాంట్లో 80 సెమీ కండక్టర్స్ తైవాన్, సౌత్ కొరియా నుంచే వస్తున్నాయి. అంటే ఎంత డామినేటింగ్ ప్లేయర్స్గా ఉన్నాయి ఇవి రెండు అనేది అర్థమవుతుంది. సో చెప్పాలి అంటే ఇది నియర్లీ క్లోజ్డ్ ఎకోసిస్టమ్ అని అనొచ్చు. అంటే ఓన్లీ ఆ రెండిట్లోనే ఇంకా మొత్తం ఆ రెండు కంట్రీస్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో వాటి యొక్క టెక్నాలజీకి మనకి లిమిటెడ్ యాక్సెస్ ఉంది. సో వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, ఏం చేసి తయారు చేస్తున్నారు అనేది మనకి ప్రాపర్గా తెలియట్లేదు. సో టెక్నాలజీకి లిమిటెడ్ యాక్సెస్ ఉండడము అనేది ఓన్లీ రెండు కంట్రీలే డామినేట్ చేయడం అనేది రెండో ఛాలెంజ్ కింద మనం చెప్పచ్చు. థర్డ్ ఛాలెంజ్ ఏంటి అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. పోనీ టెక్నాలజీకి యాక్సెస్ వచ్చిందని అనుకుందాం, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో నియర్లీ 500 to 1500 స్టెప్స్ మధ్యలో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దాంట్లో మళ్ళీ రకరకాల కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రీరిక్విజైట్స్, అంటే కొన్ని క్లీన్ వాటర్ సప్లైయే ఉండాలి, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి, సిలికాన్ అవైలబిలిటీ ఉండాలి. సో ఇవన్నీ ఉండి నియర్లీ 500 to 1500 స్టెప్స్ ఫాలో అయితే తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రాపర్గా జరగదు. సో హైలీ కాంప్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట దీంట్లో. సో కాబట్టి అదొక ఛాలెంజ్ కింద చెప్పచ్చు. ఫోర్త్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ టాలెంట్ పూల్. ల్యాక్ ఆఫ్ టాలెంట్ పూల్ అంటే ఏంటి, ఇక్కడ స్కిల్డ్ టాలెంట్ దట్ కెన్ వర్క్ ఆన్ ఫ్యాక్టరీ ఫ్లోర్స్ ఆన్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఈజ్ స్టిల్ హార్డ్ టు కమ్ బై. అంటే ఇక్కడ పోనీ టెక్నాలజీ కూడా ఉంది అని అనుకున్నా ఈ తయారు చేయడంలో డిజైన్ ఇంజనీర్స్, ఈ చిప్ కంపెనీస్ చిప్స్ తయారు చేయడంలో ఈ సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేసేందుకు కావలసిన టాలెంట్ అంటే స్కిల్స్ అనేవి ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి అని చెప్పచ్చు. సో ల్యాక్ ఆఫ్ టాలెంట్ పూల్ ఈజ్ ద ఫోర్త్ ఛాలెంజ్. ఫిఫ్త్ది ఏంటి, ల్యాక్ ఆఫ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇండియాలో R&D అంటే దీని మీద చేస్తున్న సెమీకండక్టర్ డిజైన్ మీద R&D కోసం అని చేస్తున్నది చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ అప్రిహెన్షన్స్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్స్. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇండియాలో పాలసీ స్టెబిలిటీ కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారుతూ ఉంటే పాలసీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో పాలసీ స్టెబిలిటీ తక్కువ కాబట్టి మిగతా ప్లేయర్స్ ఇండియా పట్ల కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారనమాట. మీకు పాలసీ స్టెబిలిటీ కొంచెం తక్కువ కదా అన్నట్టుగా ఉన్నారు. సో ఈ 6 ఛాలెంజెస్ ఆఫ్ సెమీ కండక్టర్స్, అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో ఎందుకు అంత బాగా డెవలప్ అయ్యి లేదు అని అంటే ఇవి 6 ఛాలెంజెస్ అనమాట. సో ఒకసారి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, ఒకటి క్యాపిటల్ ఇంటెన్సివ్ కాబట్టి, రెండోది టెక్నాలజీ క్యాపిటల్ ఉంది అనుకున్నా టెక్నాలజీ లిమిటెడ్గా ఉంది, పోనీ టెక్నాలజీ కూడా ఉంది అనుకున్నా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కాంప్లెక్స్గా ఉంది. సో అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్గా ఉన్నా పర్లేదు అని అనుకున్నా టాలెంట్ పూల్ తక్కువగా ఉంది ఇండియాలో. అండ్ ఎందుకు తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం తక్కువ ఖర్చు పెడుతున్నాము. అండ్ ఆల్సో ఇండియాలో పాలసీ స్టెబిలిటీ లేదు అనే ఒక అప్రిహెన్షన్ కూడా మేజర్ ప్లేయర్స్ దగ్గర ఉంది కాబట్టి. సో దీస్ 6 ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అనమాట. సో ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే అసలు ఇండియా యొక్క డొమెస్టిక్ పాలసీ ఎలా ఉంది సెమీకండక్టర్స్కి సంబంధించి అని అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ అక్నాలెడ్జెస్ ద ఎకనమిక్ అండ్ geopolitical importance of the semiconductor industry, but it also recognizes the shortcomings. As a result, several steps have been taken అనమాట. అంటే మన ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఇండియా దాంట్లో ఉన్న ఛాలెంజెస్ని రికగ్నైజ్ చేసి ఆ షార్ట్ కమింగ్స్ ఏమేమి ఉన్నాయి అని ఐడెంటిఫై చేసి వాటిని ఓవర్కమ్ చేయడానికి కొన్ని స్టెప్స్ని అయితే తీసుకునింది. సో ఏంటి ఆ స్టెప్స్ అనేది మనం 1 by 1 చూద్దాము.
ఫస్ట్ ఇది చూడండి. ఇన్ ఫిబ్రవరి ద క్యాబినెట్ అప్రూవ్డ్ సెమీ కండక్టర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ యాడింగ్ అప్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ అబౌట్ 1.26 lakh crore. సో క్యాబినెట్ 1.26 lakh crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ పార్ట్నర్షిప్ బిట్వీన్ టాటా గ్రూప్ అండ్ తైవాన్స్ పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్, పిఎస్ఎంసి అంటాము. సో వీళ్ళిద్దరూ కలిసి, టాటా గ్రూప్ పిఎస్ఎంసి కలిసి గుజరాత్లో ఒక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ పెట్టడానికి ఒక ఎంఓయూ కూడా జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసి 5 సెమీ కండక్టర్ యూనిట్స్ ఇంక్లూడింగ్ 4 అసెంబ్లీ యూనిట్స్ అండర్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టడానికి క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది అనే దానికి ఇవన్నీ చెప్తున్నాం మనం. క్యాబినెట్ 1.26 lakh crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది. రెండోది టాటా గ్రూప్ పిఎస్ఎంసి కలిసి గుజరాత్లో ఒక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ పెడుతున్నాయి. అండ్ క్యాబినెట్ 5 సెమీ కండక్టర్ యూనిట్స్కి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది ఇండియా సెమీ కండక్టర్ మిషన్. సో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది 2021లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇది దేనికోసము అంటే డొమెస్టిక్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం. దీని గోల్ ఏంటి అని అంటే టు ఇంప్రూవ్ సెమీ కండక్టర్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టికల్లీ. అంటే మన దగ్గరే ఇండియాలోనే సెమీ కండక్టర్స్ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కేపబిలిటీని ఇండియాలో పెంచడం కోసం అని చెప్పి సెమీ కండక్టర్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది అంటే మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకి వెళ్తుంది. ఓకే, సో ఇది సెమీ కండక్టర్ మిషన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్. ఇది యాక్చువల్గా ఇప్పుడు మనకు న్యూస్లో ఉన్నది. సో సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది 76,000 crore అవుట్లే తోటి లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఇది దేనికి అని అంటే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసం సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని కింద 4 స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మాడిఫైడ్ స్కీమ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్, మాడిఫైడ్ స్కీమ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ డిస్ప్లే ఫ్యాబ్స్, మాడిఫైడ్ స్కీమ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ కాంపౌండ్ సెమీ కండక్టర్స్, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్స్ అండ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్, ఏటీఎంపీ అంటారు సింపుల్గా చెప్పాలంటే, అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ ప్యాకేజింగ్ అండ్ ఓసాట్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. సెమీకాన్ ఇండియా ఫ్యూచర్ డిజైన్, ఇది వచ్చేసి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. మామూలుగా మనకి పిఎల్ఐ స్కీమ్ అని ఉంది కదా, ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని, ఇది అట్లాగే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. సో ఈ 4 స్కీమ్లని కలిపి మెర్జ్ చేసి సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏమేం చేస్తున్నామంటే, ఒకటి సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ విత్ టోటల్ అవుట్లే ఆఫ్ 76,000 crores అండ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అని, తర్వాత 5 సెమీ కండక్టర్ యూనిట్స్కి అప్రూవల్ ఇచ్చింది. అంతేకాకుండా టాటా పిఎస్ఎంసి కలిసి గుజరాత్లోనే ఒక ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ పెడుతున్నాయి. అండ్ క్యాబినెట్ 1.26 lakh crore వర్త్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇండియాలో డొమెస్టిక్ పాలసీ సెమీ కండక్టర్స్ పట్ల ఎట్లా ఉంది అంటే ఇన్ని రకాలుగా సపోర్ట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్, ఇంత చేస్తున్న వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్. సో ఇండియా వేరే కంట్రీస్తో ఎట్లా కొలాబరేట్ అవుతుంది రిగార్డింగ్ దిస్ ఇండస్ట్రీ అని అంటే 2024 September 9th ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ అని చెప్పి జరిగింది. యుఎస్ ఏం చేసింది అని అంటే ఒక కొత్త పార్ట్నర్షిప్ని సైన్ చేసుకునింది టు ఎక్స్ప్లోర్ సెమీ కండక్టర్ సప్లై చైన్ ఆపర్చునిటీస్. ఓకే, సో దీని ప్రకారము ఇండియా యొక్క సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ని కాంప్రహెన్సివ్గా అసెస్ చేసి ఇక్కడ మన దగ్గర ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని, వర్క్ ఫోర్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ని ఐడెంటిఫై చేసి ఇండియా యుఎస్ ఒక ఎంఓయూని సైన్ చేసుకోవడం జరిగింది ఆన్ సెమీ కండక్టర్ సప్లై చైన్. ఓకే, సో ఇండియాకి యుఎస్కి మధ్య సెమీ కండక్టర్ సప్లై చైన్ రిలేటెడ్ ఒక పార్ట్నర్షిప్ కుదిరింది. ఇది ఇంటర్నేషనల్ కొలాబరేషన్లో రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్. అంతకన్నా ముందే ఇండియా సింగపూర్ తోటి ఒక ఒప్పందం చేసుకునింది, ఒక ఎంఓయూ చేసుకునింది రిగార్డింగ్ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ పార్ట్నర్షిప్. తర్వాత ఇండియా ఈయూ తోటి కూడా ఒక సెమీ కండక్టర్ ప్యాక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇండియా జపాన్ తోటి ఒక ఇండియా జపాన్ చిప్ సప్లై చైన్ పార్ట్నర్షిప్ని కూడా ఒకటి సైన్ చేసుకోవడం జరిగింది. ఇండియా తైవాన్తో కూడా ఒకటి చేసుకునేది. తైవాన్ది అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా మనము, టాటా పిఎస్ఎంసి కలిసి అని చెప్పి. సో అదనమాట. సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో మనము ఏ కంట్రీస్ తోటే కొలాబరేట్ అయ్యాము, జపాన్, తైవాన్,
EU యూరోపియన్ యూనియన్ తోటి, సింగపూర్ తోటి, US తోటి. దీంట్లో ఇండియా US పార్ట్నర్షిప్ అనేది లేటెస్ట్ పార్ట్నర్షిప్ అనమాట మనకి రిగార్డింగ్ సెమీ కండక్టర్స్. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మనకి ఇక్కడ న్యూస్లో ఉన్నది సెమీకాన్ ఇండియా 2024 అనేది గ్రేటర్ నోయిడాలో జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇండియాలో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ ఎట్లా ఉంది అనేది మనకు తెలియాలి. దానికన్నా ఫస్ట్ అసలు సెమీ కండక్టర్స్ అనేవి ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాము అనేది చూసాం. అది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి, ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెద్దగా డెవలప్ అవ్వకపోవడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది రెండోది చూసాము. ఏవేవని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాము, కాంప్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాము, తర్వాత లిమిటెడ్ యాక్సెస్ టు టెక్నాలజీ అని చెప్పుకున్నాము, తర్వాత క్యాపిటల్ హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్ కదా ఇది, సో కాబట్టి ఎక్కువగా లేవు అనుకున్నాము. తర్వాత R&D మీద తక్కువ స్పెండింగ్ ఉంది, టాలెంట్ పూల్ తక్కువ ఉంది, అప్రహెన్షన్స్ ఆఫ్ మేజర్ ప్లేయర్స్, ఇట్లా రకరకాల ఛాలెంజెస్ని మనం చూసాం. ఆ తర్వాత ఏంటి, సరే ఛాలెంజెస్ని పక్కన పెట్టేసిన ఇండియాలో మన డొమెస్టిక్ పాలసీ ఎట్లా ఉంది, అంటే పాలసీ సపోర్ట్ ఏ విధంగా ఉంది సెమీకండక్టర్ ఇండస్ట్రీస్కి అనేది చెప్పుకున్నాము. మెయిన్లీ అక్కడ మనం డిస్కస్ చేయాల్సింది సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ ఒకటి, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అని ఉంది కదా, ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్లో ఉన్నవి అండ్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్స్ ఏవి అని అంటే SNT పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒకటి సెమీ కండక్టర్ మిషన్, ఇంకోటి సూపర్ కంప్యూటింగ్, తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ ఉంది కదా, నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్, సూపర్ కంప్యూటింగ్ మిషన్, సెమీ కండక్టర్ మిషన్, ఈ మూడు ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మెయిన్స్లో వచ్చేదానికి చాలా హ్యూజ్ ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్స్ అనమాట ఈ మూడు. ఓకే, సో అవి డొమెస్టిక్ పాలసీ కింద అవి చూసాము. అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ మనం ఏ కంట్రీతోటి అవుతున్నాయి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ టాపిక్ ఏంటి అంటే 5 సక్సెస్ఫుల్ ఇయర్స్ ఆఫ్ ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన, PMKMY, ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ అయింది అని చెప్పి మనకు న్యూస్లో ఉంది. సో ఇది స్కీమ్ ఇట్లాంటి ఏమంటారంటే ఒక ల్యాండ్మార్క్ ఇయర్స్ లాంటివి కదా, 5 years, 10 years ఆఫ్ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అని చూసాము అట్లా. సో ఇది 5 years కంప్లీట్ అయింది కాబట్టి దీని గురించి చూద్దాము. అసలు PMKMY అంటే ఏంటి, కిసాన్ మాన్ధాన్ యోజన, పేరులోనే ఉంది కిసాన్ అని, అంటే ఫార్మర్స్కి. సో ఏ ఫార్మర్స్ ఎలిజిబుల్ అని అంటే ఇక్కడ ఫస్ట్ బెనిఫిషరీస్ గురించి క్వశ్చన్ రావచ్చు. ఎవరు అంటే అప్ టు 2 hectares, ఎవరి ల్యాండ్ హోల్డింగ్స్ అయితే అప్ టు 2 hectares. ఇక్కడ సింపుల్గా ఒకసారి ఏం చేశారు, ఈ పర్టికులర్ స్కీమ్ అని కాదు, వేరే స్కీమ్ ఏదో, దానికి ఏం మార్చారు అంటే ఇక్కడ హెక్టార్స్ అనే దాని బదులు ఏకర్స్ అని ఇచ్చారు. ఎకరాలు వేరే, హెక్టార్లు వేరే కదా. సో ఎకరాల కన్నా హెక్టార్ అంటే పెద్దది. సో ల్యాండ్ హోల్డింగ్స్ ఆఫ్ అప్ టు 2 hectares. సో ఏదైనా స్టేట్ లేదా యూటీకి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్లో ఒక రైతు పేరు మీద 2 hectares కన్నా ఎక్కువ లేకపోతే, అట్లాంటి రైతులు ఉంటారు కదా, అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో యాజ్ ఆఫ్ August 1, 2019 2 hectares కన్నా అప్ టు 2 hectares వరకు ఉన్న రైతులందరూ ఎలిజిబుల్ అండర్ ది స్కీమ్. ఏది, ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన అనమాట. సో దీని ప్రకారము ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఈ స్కీమ్లో ఎంతమంది అని అంటే యాజ్ ఆఫ్ August 6, 2024 టోటల్ 23.38 lakh ఫార్మర్స్ హ్యావ్ జాయిన్డ్ ది స్కీమ్ అనమాట. దాంట్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరిగిండేది బీహార్లో 3.4 lakh మంది, అండ్ సెకండ్ ర్యాంక్లో వచ్చేసి జార్ఖండ్ ఉంది, 2.5 lakh రిజిస్ట్రేషన్స్ జరిగాయి అండర్ ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన. సో ఒకసారి దీని సేలియన్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. దీని ప్రకారం ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే లెస్ దాన్ 2 hectares ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళని స్మాల్ అండ్ మార్జినల్ అంటాం కదా. సో వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ కల్పించడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ ఇది. అంటే దీని కింద ఏమి ఇస్తారు, సోషల్ సెక్యూరిటీ అంటే నథింగ్ బట్ పెన్షన్ లాగా, ఒక ఫిక్స్డ్ పెన్షన్. ఎంత అంటే 3,000 rupees విల్ బీ ప్రొవైడెడ్ టు ఆల్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అండ్ ఇది ఒక వాలంటరీ అండ్ కంట్రిబ్యూషన్ బేస్డ్ పెన్షన్ స్కీమ్. ఇది వాలంటరీ అండ్ కంట్రిబ్యూషన్ బేస్డ్ పెన్షన్ స్కీమ్, అంటే వాలంటరీ కంపల్సరీ కాదు, జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. అండ్ కంట్రిబ్యూషన్ బేస్డ్ అని ఎందుకు అంటున్నామో చెప్తాను. ద పెన్షన్ విల్ బి పెయిడ్ టు ద ఫార్మర్స్ ఫ్రమ్ ఏ పెన్షన్ ఫండ్ మేనేజ్డ్ బై LIC. సో వీళ్ళ పెన్షన్ ఫండ్ అంతా వీళ్ళకి ఇచ్చేది, మేనేజ్ చేసేది ఎవరు ఈ ఫండ్స్ని అని అంటే LIC అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది కంట్రిబ్యూటరీ అని అంటున్నాం కదా, అంటే ఎందుకు అని అంటే
farmers will have to contribute an amount between ₹55 to ₹200 per month. నెలకి మినిమం 55 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు వాళ్ళు కట్టుకోవచ్చు till they reach the retirement age, that is the age of 60 years. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఎంతైతే కట్టారో అంతే ఈక్వల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కడుతుంది పెన్షన్ ఫండ్కి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రైతు 200 రూపాయల లాగా పర్ మంత్ కట్టుకుంటూ వచ్చాడు అనుకోండి వాలంటరీగా. సో రైతు 200 రూపీస్ పే చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 200 రూపీస్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకవేళ అతను 100 చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100 చేస్తుంది. సో ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో మేక్ అన్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద సేమ్ అమౌంట్ ఇన్ ద పెన్షన్ ఫండ్. అండ్ 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు అప్ టు 40 ఇయర్స్ దీంట్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది, 18 to 40 మధ్య వాళ్ళు. అండ్ 60 ఇయర్స్ వరకు వీళ్ళు కట్టుకుంటూ వెళ్తారనమాట. సో ఇట్లా వీళ్ళకి ఏంటి అని అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ స్కీమ్ కూడా ఉంది. సో ఇది కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కోసము తీసుకొని వచ్చినటువంటి స్కీమే. ఓవరాల్గా చెప్పాలి అని అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ఏంటి అని అంటే వీళ్ళకు ఒక సోషల్ సెక్యూరిటీని కల్పించడం కోసము. సో ఓవరాల్గా దీని కింద 23.3 lakh 8 ఫార్మర్స్ రిజిస్టర్ చేసుకున్నారు యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2024 వరకు. అండ్ హైయెస్ట్ బీహార్, సెకండ్ వచ్చేసి జార్ఖండ్. ఇది వాలంటరీ, ఇట్లాంటివి కొంచెం మార్చి అడుగుతారు కంపల్సరీ అని. అంటే కంపల్సరీగా ప్రతి ఒక్క ఫార్మర్ కట్టాలనా అంటే అట్లేం లేదు, వాలంటరీ అనమాట. ఎంత కట్టచ్చు అంటే మినిమం 55 to మ్యాక్సిమం 200 రూపీస్ వరకు వీళ్ళు కట్టుకోవచ్చు. అండ్ కంట్రిబ్యూటరీగా ఉంటుంది, వీళ్ళు ఎంత పే చేస్తే గవర్నమెంట్ కూడా అంతే పే చేస్తుంది. ఈ ఫండ్స్ అంతా మేనేజ్ చేసేది ఎవరు అని అంటే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది సెకండ్ ఆర్టికల్. లెట్ us move to the థర్డ్ ఆర్టికల్, ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ 2024. ఈ యుద్ధ అభ్యాస్ 2024 ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి యుఎస్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతోంది అని చెప్పి సింపుల్గా అడుగుతారు. ఎక్కడ అంటే మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్, రాజస్థాన్లో జరుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే యుద్ధ అభ్యాస్ 2024 ఈ ఇయర్ ఎక్కడ జరుగుతోంది, రాజస్థాన్లో. సో ఇది 9th నుంచి 22nd సెప్టెంబర్ వరకు జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఇండియాకి యుఎస్కి మధ్య జరుగుతున్నటువంటి అతిపెద్ద లార్జెస్ట్ రన్నింగ్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్సర్సైజ్. ఇండియా యుఎస్ మధ్య జరుగుతున్న అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఏది అని అంటే యుద్ధ అభ్యాస్ 2024 అనమాట. సో ఇక్కడ ఏమని చెప్పచ్చు అని అంటే ఈ ఎక్సర్సైజ్ ఆల్టర్నేటివ్గా ఒకసారి ఇండియాలో జరిగితే ఇంకోసారి యుఎస్లో జరుగుతుంది. సో ఈసారి రాజస్థాన్లో జరుగుతుంది. సో నెక్స్ట్ టైం యుఎస్లో జరుగుతుంది అనమాట. ఇది దేనికోసము అంటే రెండు ఆర్మీస్ పట్ల అండర్స్టాండింగ్, కోఆపరేషన్, ఇంటర్ఆపరబిలిటీ, ఎవరికి అవసరం పడితే వాళ్ళు ఇంకొకళ్ళకి హెల్ప్ చేసేదానికి వీలుగా ఇట్లాంటి జాయింట్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఇండియాకి యుఎస్కి మధ్య జరుగుతున్న అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఏది అంటే ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్. సో ఈ ఇయర్ ఎక్సర్సైజ్ రాజస్థాన్లో జరుగుతుంది. అండ్ ఇండియా యుఎస్ మధ్య జరుగుతున్న మిగతా ఎక్సర్సైజెస్ ఏంటి అని చెప్పి ఊరికే సింపుల్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్. సో ఇదేంటి అంటే ఓన్లీ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఆ టైం అంటే డిజాస్టర్స్ ఏదైనా వచ్చినప్పుడు లేదా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఏదైనా ప్రొవైడ్ చేయాల్సినప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి వీళ్ళు ముందుగానే జస్ట్ ఊరికే ఎక్సర్సైజ్ లాగా జరుగుతుంది. అది దాని పేరు టైగర్ ట్రయంఫ్ అనమాట. ఇది ఇండియాకి యుఎస్కి మధ్యలో. అండ్ ఇంకా మిగతా వచ్చేసి ఎక్సర్సైజ్ వజ్రప్రహర్, తర్వాత కోప్ ఇండియా, మలబార్ ఎక్సర్సైజ్. మలబార్ ఈజ్ నథింగ్ బట్ క్వాడ్ ఎక్సర్సైజ్ అంటాం కదా. సో క్వాడ్, తర్వాత రెడ్ ఫ్లాగ్, ఇవన్నీ ఇండియాకి యుఎస్కి మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్. దాంట్లో ఇప్పుడు న్యూస్లో ఉన్నది 9th to 22nd మధ్య జరుగుతోంది కాబట్టి ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ 2024 అనేది న్యూస్లో వచ్చింది, మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, లెట్ us move to the fourth article. ఫోర్త్ ఆర్టికల్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎన్విజన్స్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అట్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ మీద సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో భాగంగా ఇండియా గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అవుతుంది అని చెప్పి ప్రధానమంత్రి ఎన్విజన్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము గ్రీన్ హైడ్రోజన్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఏంటి అండ్ దాని యొక్క అంటే పిఎం ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇచ్చినటువంటి స్పీచ్లో ఉన్న హైలైట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి?
మామూలుగా హైడ్రోజన్ అనేది గ్రీన్ హైడ్రోజన్ అంటే నథింగ్ బట్ హైడ్రోజనే. కాకపోతే దాన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అని ఎందుకు అంటున్నాము అని అంటే హైడ్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ త్రూ ఎలక్ట్రోలైసిస్. సో ఎలక్ట్రోలైసిస్ అని చెప్పి చేస్తాం కదా, దీంట్లో ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ని అంటే H2Oలో ఎలక్ట్రిసిటీని పంపిస్తాం వాటర్లోకి. పంపిస్తే అక్కడ ఏమవుతుంది, H2Oలో ఇట్ స్ప్లిట్స్ ద వాటర్ మాలిక్యూల్ ఇంటూ 2 గ్యాసెస్ లాగా, ఒకటి హైడ్రోజన్ ఇంకోటి ఆక్సిజన్ లాగా ఎలక్ట్రిసిటీ అనేది ఈ రెండింటిని ఇట్లా స్ప్లిట్ చేసేస్తుంది. సో అట్లా హైడ్రోజన్ అనేది మనకి సపరేట్ అయ్యి వస్తుంది కదా. సో వాటర్ నుంచి హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇప్పుడు అట్లా ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అని ఎందుకు అంటున్నాము అని అంటే బికాజ్ వీఆర్ యూజింగ్ వాట్ ఎవర్ ఎలక్ట్రిసిటీ వీఆర్ యూజింగ్ టు పాస్ త్రూ ద వాటర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్. అయితే సో మనం ఏ ఎలక్ట్రిసిటీని అయితే పంపిస్తున్నామో ఆ ఎలక్ట్రిసిటీ రెన్యూవబుల్ సోర్స్ నుంచి వచ్చిండేది అయితే, అంటే ఇట్ కుడ్ బి సోలార్ లేదా విండ్ లేదా హైడ్రో ఏదైనా కావచ్చు. ఒక రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రాలసిస్కి వాడడం ద్వారా మనము వాటర్ నుంచి హైడ్రోజన్ని తయారు చేస్తే, అంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకు ఎమిషన్స్ అనేవి 0 కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటాము అంటే దీన్ని అట్లా ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పిలుస్తాము. సో దిస్ గ్రీన్ హైడ్రోజన్ కెన్ ఆల్సో బీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బయోమాస్. ఎట్లా అంటే ఆ బయోమాస్ని గ్యాసిఫికేషన్ చేసి కూడా హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అట్లాంటి దాన్నే మనము గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం. అండ్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క అప్లికేషన్స్ అంటే ఎక్కడైనా వాడచ్చు, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఏవియేషన్లో, మ్యారిటైమ్ ఇండస్ట్రీలో, తర్వాత షిప్పింగ్, పవర్ జనరేషన్. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతున్న ప్రతి ఒక్క చోట ఆల్టర్నేటివ్గా మనము ఈ గ్రీన్ హైడ్రోజన్ని వాడచ్చు. సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మన ఫ్యూచర్ అంతా ఏంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనకి రెన్యూవబుల్ సోర్సెస్లో నెక్స్ట్ మేజర్ రెన్యూవబుల్ సోర్స్ ఏది అని అంటే సోలార్, హైడ్రో, వీటికన్నా కూడా గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇండియా ఇన్ ఇట్స్ ఫైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ యాక్షన్ అని చెప్పి అంటున్నాం మనం. సో ఎందుకు ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మోడీ గారు ఇచ్చిన స్పీచ్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ని మనం కీ పాయింట్స్ని మనం చూద్దాం. ఎందుకంటే ఆ పాయింట్స్ని మనము ఎక్కడైనా ఆన్సర్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మోడీ మాట్లాడుతూ ఏమన్నారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అర్జెన్సీ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎందుకంటే విపరీతంగా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వస్తున్నాయి, రైజింగ్ టెంపరేచర్స్, డిస్ట్రప్షన్స్ ఇన్ ఎకోసిస్టమ్, ఇవన్నీ మనము ఇప్పుడు ప్రజెంట్ టైము చూస్తూనే ఉన్నాము. లైక్ ఈ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ కానీ, తర్వాత మనకి అరేబియన్ సీలో సైక్లోన్స్ ఎక్కువ అవ్వడము, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే హీట్ వేవ్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్గానే అవుతున్నాయి. హీట్ వేవ్స్ అంటే అయితే వేడి విపరీతంగా ఉంటుంది, లేదా వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు, తర్వాత టెంపరేచర్స్ విపరీతంగా పెరగడము, సీ లెవెల్ రైజ్ అవ్వడము. అరేబియన్ సీలో కంపారిటివ్ టు బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీలో సైక్లోన్స్ తక్కువ ఫామ్ అవుతాయి, కానీ ఇప్పుడు కేసు రివర్స్ అవుతుంది. సో ఇవన్నీ దేనివల్ల అనంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో మనము చాలా ఫీల్ అవుతున్నాం ఈ ఇంపాక్ట్ యొక్క ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని. సో కాబట్టి దర్ ఈజ్ అన్ అర్జెంట్ అండ్ ఇమీడియట్ నీడ్ ఫర్ ద క్లైమేట్ యాక్షన్. సో దాంట్లో వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్. అంటే మనము రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది అర్జెన్సీ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ కింద మనం చెప్తున్న ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, గ్లోబల్ షిఫ్ట్ టు సస్టైనబిలిటీ. ద మెన్షన్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ బికమింగ్ సెంట్రల్ టు ద గ్లోబల్ పాలసీ ఇండికేట్స్ ఏ మేజర్ పారాడిమ్ షిఫ్ట్. అంటే ఓవరాల్గా మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ని, అంటే మనము రిలీజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం కదా దాన్ని, సో దాన్ని మనం తగ్గించుకోవాలి. మనము ఫాజిల్ ఫ్యూయల్స్ మీద రిలై అయ్యేదాన్ని తగ్గించుకొని క్లీన్ ఎనర్జీ సోర్సెస్ వైపు అర్జెంటుగా మారాల్సిన అవసరం టైం అనేది ఇమీడియట్గా వచ్చేసింది. సో ట్రెడిషనల్ ఎనర్జీ లైక్ కోల్, ఆయిల్ దగ్గర నుంచి రెన్యూవబుల్ సోర్సెస్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. లైక్ సోలార్, విండ్, హైడ్రోజన్ ఇట్లాంటివి మారాల్సిన టైం వచ్చింది. సో దర్ ఈజ్ అన్ ఇమీడియట్ నీడ్ ఆఫ్ గ్లోబల్ షిఫ్ట్ టు సస్టైనబిలిటీ అనమాట. సో అది ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటి,
ఇంక ఇండియా విషయానికి వద్దాం. ఇండియాస్ లీడర్షిప్ ఇన్ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ, ఇండియా ప్యారిస్ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది అంటే మనము 2030 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది కదా. సో యాజ్ ఎ గ్లోబల్ లీడర్, ఇండియా ఈజ్ పొజిషన్డ్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ క్లైమేట్ యాక్షన్. సో బై అచీవింగ్ ఇట్స్ ప్యారిస్ అగ్రిమెంట్ కమిట్మెంట్స్ 9 years అహెడ్ ఆఫ్ ద 2030 టార్గెట్. సో ప్యారిస్ అగ్రిమెంట్లో మన కమిట్మెంట్స్ ఏంటి అని అంటే, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీని 300% ఇంక్రీజ్ చేసుకుంటాము అని అన్నాం ఇన్ ఏ డెకేడ్. 300% ఇంక్రీజ్ ఇన్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కానివి, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్వి, అంటే లైక్ విండ్, హైడ్రోజన్, న్యూక్లియర్ పవర్ ఇవన్నీ. సో ఇండియా యొక్క ఎనర్జీని డైవర్సిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. కోల్ అండ్ ఆయిల్ మీద డిపెండెన్సీని తగ్గించి మనం ఎమిషన్స్ని లోవర్ చేసుకోవాల్సిన పని పడిందనమాట. సో అదొకటి. రెండోది ఏంటి, సోలార్ ఎనర్జీలో 3000% గ్రోత్ రేట్ ఉంది ఇండియాలో. ద స్టాగరింగ్ ఇంక్రీజ్ ఇన్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ షోకేసెస్ ద ర్యాపిడ్ అడాప్షన్ ఆఫ్ సోలార్ టెక్నాలజీస్. సో ఇండియా సోలార్ ఎనర్జీలో గ్లోబల్ లెవెల్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. సో సోలార్ పవర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. సో ఇప్పుడు ఈ రిమోట్ ఏరియాస్కి లేదా కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడంలో సోలార్ ఎనర్జీ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఫోకస్ ఆన్ ద గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ హైలైటెడ్ యాజ్ అ క్రిటికల్ సొల్యూషన్ ఫర్ ద ఇండస్ట్రీస్ that are difficult to decarbonize using conventional renewable energy sources, like for example refineries, fertilizers, steel, heavy duty transport, energy storage for renewables. ఇట్లాంటివి ఏంటి అని అంటే మామూలు కన్వెన్షనల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. కన్వెన్షనల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే మళ్ళీ సోలారు, హైడ్రో, విండ్ ఇట్లాంటివి అనమాట. సో ఇవి ఏంటి అని అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటిని డీకార్బనైజ్ చేయలేకపోతున్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా వాటి ప్లేస్లో ఫాజిల్ ఫ్యూయల్స్ ప్లేస్లో ఇవి ఆ ఇండస్ట్రీస్లో ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీఫైనరీస్ అట్లాంటివి అనమాట. సో అట్లాంటి వాటిల్లో కూడా యూజ్ చేయదగినది అంటే గ్రీన్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అమోనియా. సో దీని ద్వారా ఏంటి అనంటే న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉన్నది తగ్గుతుంది. సో హైడ్రోజన్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఈజ్ ద లార్జెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిటర్ అనమాట. సో హైడ్రోజన్ బేస్డ్ ప్రొడక్షన్ని కనుక తీసుకుంటే కోల్ మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది కదా. సో అప్పుడేమవుతుంది, ఈ CO2 ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో రీఫైనరీస్లో, ఫర్టిలైజర్స్లో, స్టీల్ ఇండస్ట్రీలో అండ్ హెవీ డ్యూటీ ట్రాన్స్పోర్ట్లో. సో హెవీ డ్యూటీ ట్రాన్స్పోర్ట్లో కూడా మనము హైడ్రోజన్ని క్లీన్ ఫ్యూయల్ ఆల్టర్నేటివ్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ ఎనర్జీ స్టోరేజ్ కింద ఇట్ ఆల్సో ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్, అంటే రెన్యూవబుల్ సోర్సెస్ లైక్ సోలార్ కానీ, విండ్ కానీ ఇట్లాంటి వాటిల్లో స్టోరేజ్ ఇష్యూస్ ఉన్నాయి ఇట్లాంటి రెన్యూవబుల్ ఎనర్జీ. కానీ గ్రీన్ హైడ్రోజన్ కెన్ బి స్టోర్డ్ అనమాట. సో కాబట్టి ఇట్లాంటి వాటిల్లో అంటే హార్డ్ టు ఎలక్ట్రిఫై ఇండస్ట్రీస్ లాంటి, అంటే లైక్ రీఫైనరీస్, ఫర్టిలైజర్స్, స్టీల్, హెవీ డ్యూటీ ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి వాటిల్లో కూడా మనం గ్రీన్ హైడ్రోజన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియాస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023. సో 2023లో మనం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని స్టార్ట్ చేసాము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పి. సో దీని యొక్క కీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు పొజిషన్ ఇండియా యాజ్ అ గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, యూటిలైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఇండియాని ఒక గ్లోబల్ హబ్గా మార్చాలి ఫర్ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఈ మిషన్ యొక్క కీ ఇంటెన్షన్, కీ ఆబ్జెక్టివ్. ఓకే, సో మన రెన్యూవబుల్ పొటెన్షియల్ని వాడుకొని, మనకి ఇండియా ట్రాపికల్ కంట్రీ, సో సోలార్ పవర్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ సోలార్ అండ్ విండ్ పవర్ని యూజ్ చేసుకొని తర్వాత మనకి కోస్ట్ లైన్ కూడా ఎక్కువే, సో టైడల్ ఎనర్జీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి రెన్యూవబుల్ సోర్సెస్ని యూజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ని కాంపిటేటివ్ కాస్ట్కి ప్రొడ్యూస్ చేసి మనము యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వరల్డ్లో ఇండియాని గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మనం ఇండియాని పొజిషన్ చెయ్యాలి అన్నది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇవన్నీ మోడీ గారు చెప్పడం జరిగింది ఈ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో. అండ్ తర్వాత స్టార్టప్స్, ఇండస్ట్రీ, అకాడమియా పార్ట్నర్షిప్స్. సో ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి స్టార్టప్స్, తర్వాత
ఇండస్ట్రీ తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీటితోటి టైఅప్ అవ్వడము ఫర్ న్యూ హైడ్రోజన్ టెక్నాలజీస్. అంటే ఇంకా ఈ ఎలక్ట్రోలైజర్స్, ఈ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోలైసిస్లో వాడే ఎలక్ట్రోడ్స్ ఇట్లాంటివి ప్రొడక్షన్ ఇవి ఉంటాయి కదా. సో ఇవి ఇండియాలో ప్రొడక్షన్ లేదు, మనము ఇంపోర్ట్ డిపెండెన్స్గా ఉన్నామన్నమాట. సో ఇట్లాంటి స్టార్టప్స్ ద్వారా ఏంటి అంటే ఈ ఎలక్ట్రోడ్స్ని ఇండియాలో ప్రొడ్యూస్ చేయడము, తర్వాత ఇంకా వాటి ఎఫిషియన్సీ పెంచే విధంగా చేయడము, ఇంకా హైడ్రోజన్ యొక్క అప్లికేషన్స్ ఇంకా ఫర్దర్గా ఏమున్నాయి అని ఎక్స్ప్లోర్ చేయడము, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన పిలుపివ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీటన్నిటి ద్వారా ఏంటి అని అంటే గ్రీన్ జాబ్స్ అనేవి ఏర్పడతాయి. సో గ్రీన్ జాబ్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్లాంటి రెన్యూబుల్ వాటి నుంచి వచ్చే జాబ్స్ అనమాట. సో ఇట్ రెఫర్స్ టు ద క్రియేషన్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద సెక్టార్స్ లైక్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో, హైడ్రోజన్ ప్రొడక్షన్లో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో, రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా వీటి ద్వారా. సో వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ చేసి వర్క్ ఫోర్స్ని రెడీగా ఉంచే విధంగా చేయాలి ఫర్ ఎమర్జింగ్ హైడ్రోజన్ ఎకానమీ అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది న్యూస్లో ఉన్నది దేనికి అని అంటే ఎందుకుంది ఇది అని అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ ఎన్విజన్స్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అట్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ మీద ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది, దాంట్లో పిఎం ఇచ్చినటువంటి స్పీచ్. అయితే మనము దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూడాల్సినది ఏంటి అని అంటే గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ద న్యూ బజ్వర్డ్ ఇన్ రెన్యూబుల్ సెక్టర్ ఇప్పుడు కదా. సో కాబట్టి దీని మీద క్వశ్చన్ వస్తుంది. సో మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాము, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ పరిస్థితి ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, సో గ్రీన్ హైడ్రోజన్ మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అప్లికేషన్స్, యూజెస్ ఏంటి అనేది చూసాము. సో ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ కానీ, ఎకనామికల్గా వచ్చే బెనిఫిట్ కానీ, అండ్ ఇండియాకున్న అడ్వాంటేజ్ ఏంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో అనేవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 5th వన్ న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే క్యాబినెట్ అప్రూవ్స్ మిషన్ మౌసమ్ అని చెప్పి ఒకదాన్ని అప్రూవ్ చేసింది టు క్రియేట్. దేనికోసము అంటే సింపుల్గా ఇక్కడే ఉంది మొత్తం. ఏంటది అని అంటే ఏ మోర్ వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ భారత్ విత్ అవుట్లే ఆఫ్ 2000 crore ఓవర్ 2 years. సో ఈ మిషన్ మౌసమ్ అనే దాని టోటల్ అవుట్లే ఎంత అంటే 2000 కోట్లు 2 years కోసము. సో దేనికోసం ఈ మిషన్ మౌసమ్, పేర్లోనే ఉంది కదా, మౌసమ్ అంటే మాన్సూన్ అనే దానికి ఒక వర్డ్ లాగా. సో మిషన్ మౌసమ్ అనేది దేనికోసము అని అంటే టు మేక్ ఇండియా మోర్ వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ భారత్. ఈ మధ్య ప్రతి ఒక్క దానికి క్లైమేట్ స్మార్ట్ అనేది ఒక ప్రిఫిక్స్ లాగా యాడ్ చేస్తున్నాం, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అని అట్లా. సో క్లైమేట్ స్మార్ట్ భారత్ కింద మార్చడానికి, ఇండియాని తయారు చేయడానికి మిషన్ మౌసమ్ అనేది హెల్ప్ అవుతుంది అని అంటున్నాం. అంటే ఎందుకు, ఎట్లా అది అని అంటే సో దీనికి టోటల్ అవుట్లే 2000 crores అన్నాము. దీని ద్వారా ఏం చేస్తుంది అని అంటే ఏమవుతుంది అని అంటే ఇండియా యొక్క ఎబిలిటీ పెరుగుతుంది. దేంట్లో పెరుగుతుంది ఎబిలిటీ? టు ప్రిడిక్ట్ అండ్ రెస్పాండ్ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. మనం ఇందాకే చెప్పుకున్నాం క్లైమేట్ చేంజ్ అనే దానివల్ల ఈ మధ్య ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి. సో ఈ ల్యాండ్ స్లైడ్స్, తర్వాత తుఫాన్లు, వరదలు, క్లౌడ్ బర్స్ట్లు, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్సే కదా. సో వాటిని ఇంకా అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయడానికి అండ్ వాటికి తగినట్టు మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడంలో హెల్ప్ చేయడం కోసం అని చెప్పి దాంట్లో అంటే ఆ ప్రిడిక్షన్లో కానీ ఆ రెస్పాన్స్ కానీ ఇంకా బెటర్గా ఉండే విధంగా చేయడం కోసము ఈ మిషన్ మౌసమ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని ఇంకా ప్రాపర్గా అనలైజ్ చేసేందుకు ఇది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఇంకా మంచి రాడార్స్, శాటిలైట్స్ ఇట్లాంటి వాటిని యూజ్ చేసి ప్రాపర్ ఫోర్కాస్ట్ అనేది చేస్తారు. సో వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఇంకా బెటర్ అవ్వడానికి ఈ మిషన్ మౌసమ్ హెల్ప్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని బెటర్గా మేనేజ్ చేయొచ్చు, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని మిటిగేట్ చేయడానికి అండ్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు, సిటిజన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అని అంటే నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ అండ్ శాటిలైట్ సిస్టమ్ని యూజ్ చేస్తారు విత్ అడ్వాన్స్డ్ సెన్సార్స్. సో మంచి సెన్సార్స్, శాటిలైట్స్, రాడార్స్ని యూజ్ చేయడము, తర్వాత ఎర్త్ సిస్టమ్ మోడల్స్ని ఎన్హాన్స్డ్ ఎర్త్ సిస్టమ్ మోడల్స్ని డెవలప్ చేయడము,
అండ్ అంతేకాకుండా GIS బేస్డ్ ఆటోమేటెడ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ రియల్ టైమ్ డేటా షేరింగ్. అంటే రియల్ టైంలో అంటే యాజ్ ఇట్ ఈస్గా మన క్లైమేట్ చేంజ్ ఎట్లా మారుతోంది ఏంటి అని గ్యాప్ లేకుండా రియల్ టైంలో మనకి ఆ రిపోర్ట్స్ అన్నీ రావడం ద్వారా మనం వీ కెన్ అనలైజ్ ద క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయనాడ్లో ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి అని చెప్పి మనకి ముందుగా కనుక ఇన్ఫర్మేషన్ ఆ ప్రిడిక్షన్ కనుక వచ్చి ఉండుంటే మేబీ ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళని వేరే చోటికి తరలించడం కానీ ఇట్లా ఏదన్నా ఒక వీ వుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు మేనేజ్ ఇట్ ప్రాపర్లీ కదా. సో ఆ ప్రిడిక్షన్ అనేది ఇంకా అక్యురేట్గా ఉండేందుకు ఇంకా బెటర్గా మేనేజ్ చేయడం కోసము ఈ మిషన్ మౌసమ్ లాంటివి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని అంటే ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD వాళ్ళు. తర్వాత వీళ్ళతో పాటు కలిసి ఎవరెవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనే ఈ ముగ్గురు కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేయడం జరుగుతుంది ఫర్ దిస్ మిషన్ మౌసమ్ ప్రోగ్రామ్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వీళ్ళందరూ కూడా వాళ్ళతోటి కొలాబరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఓషన్లో వస్తున్న చేంజెస్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేయాలి కదా. సో దానికోసం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇంకా మానిటరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ముందుగానే అంటే అగ్రికల్చర్ పరంగా కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ డిఫెన్స్ పరంగా కానీ అర్లీగా వార్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ముందుగానే ఇట్లాంటివి ఏమైనా జరగచ్చు అని చెప్పి వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగితే దాన్ని బట్టి బెటర్ మేనేజ్మెంట్ అనేది మనం చేయొచ్చు. అంతేకాకుండా ఇట్ విల్ ఆల్సో సపోర్ట్ సేఫర్ ఏవియేషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ టూరిజం. సో టూరిజం కూడా సస్టైనబుల్గా ఉండే విధంగా ఉంటుందన్నమాట. సో మిషన్ మౌసమ్ అనే ప్రోగ్రామ్ దేనికి అని అంటే ఇంకా ప్రిడిక్షన్ టు ఎన్హాన్స్ ద ఇండియాస్ ఎబిలిటీ టు ప్రిడిక్ట్ అండ్ రెస్పాండ్ టు ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అనమాట. దీని యొక్క టోటల్ అవుట్లే 2000 crores మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి వెళ్తుంది. దీని ఇంప్లిమెంటేషన్ బాడీస్ ఏవేవి అంటే 3. ఒకటి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, 3 నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఈ 3 కలిసి చేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద మిషన్ మౌసమ్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్. లెట్ us move on to the నెక్స్ట్ వన్ వచ్చేసి PME డ్రైవ్ అని చెప్పి మనకి ఇది న్యూస్లో ఉంది. రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇండియా has approved the proposal of the Ministry of Heavy Industries for implementation of a scheme titled PME Drive scheme. PME Drive అనే ఒక కొత్త స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ PME Drive స్కీమ్ అంటే ఏంటి అని అంటే PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఈ డ్రైవ్ PM, E అంటే ఎలక్ట్రిక్, D అంటే డ్రైవ్, R అంటే రెవల్యూషన్, I అంటే ఇన్నోవేటివ్, V అంటే వెహికల్, E అంటే ఎన్హాన్స్మెంట్. సో PME డ్రైవ్ అంటే PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అనమాట. దీని టోటల్ అవుట్లే వచ్చేసి 10,900 crores 2 years పీరియడ్కి. ఇది మొత్తానికి ఈ స్కీమ్ దేనికోసం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచడానికి, అంటే ఈ వెహికల్స్ యొక్క నెంబర్ని పెంచడం కోసం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో కాంపోనెంట్స్ ఏంటి అని అంటే ఈ స్కీమ్ సబ్సిడీస్ని ఇస్తుంది. సో ఇట్ అలొకేట్స్ 3,679 crores టు ఇన్సెంటివైజ్ ద పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ 2 wheelers, 3 wheelers, అంబులెన్సెస్, ట్రక్స్ అండ్ మిగతా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీస్ వీటిని పర్చేస్ కనుక చేస్తే వాటికి సబ్సిడీ కింద ఇచ్చే డబ్బులకు ఎంత అలొకేట్ చేయడం జరిగింది, 3,679 crores అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ బయర్స్ కోసము ఈ వోచర్స్ని కూడా ఇస్తారు. ఈ వోచర్స్ ఏంటి అని అంటే ఇట్ విల్ బి ఆధార్ అథెంటికేటెడ్ అండ్ సెంట్ టు ద బయర్స్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆఫ్టర్ ద పర్చేజ్ అనమాట. సో ఈ వోచర్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ అంబులెన్స్ డిప్లాయ్మెంట్ 500 crores అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ఈ అంబులెన్సెస్, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ కోసం అంబులెన్సెస్లో కూడా మళ్ళీ ఈ అంబులెన్సెస్ని పెట్టడానికి 500 crores అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో వాటి సేఫ్టీ స్టాండర్డ్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మిగతా స్టేక్ హోల్డర్స్ని అందరినీ కన్సల్ట్ అయ్యి
ఈ అంబులెన్సెస్ని ఏర్పాటు చేశారు. అండ్ ఈ ట్రక్స్ కొనుక్కున్న వాళ్ళ కోసము అని చెప్పి 500 కోట్లను అలొకేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ పెడుతున్నారు సరే, మరి వీటికి ఛార్జింగ్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి కదా. ఇప్పుడు మనకు పెట్రోల్ బంకులు ఉన్నట్టు ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా. సో వాటిని డెవలప్ చేయడం కోసం 2000 crores అలొకేట్ చేయడం జరిగింది టు ఇన్స్టాల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట ఇన్ సిటీస్ విత్ హై ఈవీ పెనట్రేషన్ అండ్ అలాంగ్ సెలెక్టెడ్ హైవేస్ మీద. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ పెనట్రేషన్ ఎక్కువగా ఉన్న సిటీస్లో ఛార్జింగ్ స్టేషన్స్ని పెట్టడానికి 2000 కోట్లను, తర్వాత ఈ ట్రక్స్ కోసం ఇన్సెంటివ్స్ వచ్చేసి 500 కోట్లు, అంబులెన్స్ల కోసం 500 కోట్లు, ఈ వోచర్స్ ఫర్ బయర్స్, తర్వాత ఈ టూ వీలర్స్ 3 వీలర్స్ కొనుక్కున్న వాళ్ళకి అందరికీ కలిపి సబ్సిడీస్ కింద 3679 crores, టోటల్గా 10,900 crores అవుట్లే తోటి పిఎం ఈ డ్రైవ్ అనే స్కీమ్ని, ఇది యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కిందికి వెళ్తుంది. సో వీళ్ళు పెట్టిన ప్రపోజల్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో పిఎం ఈ డ్రైవ్, మిషన్ మౌసమ్, పిఎం ఈ డ్రైవ్, ఇవి గవర్నమెంట్ స్కీమ్స్ న్యూస్లో ఉన్నవి. సో కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో let us move on to the 7th and the last article, that is DRDO successfully conducts first phase of developmental field firing trials of Indian light tank జోరావర్ అనేది ఇండియాకి సంబంధించిన ఒక లైట్ ట్యాంక్. దీన్ని డెవలప్ చేసిండేది ఎవరు అనంటే కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సింపుల్గా చెప్పాలంటే డిఆర్డిఓకి సంబంధించిన ఒక యూనిట్. ఇంత డెప్త్గా అక్కర్లేదు, డిఆర్డిఓ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో డిఆర్డిఓ అలాంగ్ విత్ లార్సన్ అండ్ టర్బో ఎల్ఎన్టీ వాళ్ళతో కలిసి ఈ లైట్ ట్యాంక్ని డెవలప్ చేయడం జరిగింది. దాని పేరు జోరావర్ అనేది ఏంటి అంటే ఒక లైట్ ట్యాంక్. ఎంత అంటే వెయింగ్ మ్యాక్సిమం 25 tons, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఈ లైట్ ట్యాంక్ యొక్క నెసెసిటీ మనకి ఎప్పుడు అవసరం పడింది అని అంటే 2020లో చైనా తోటి స్టాండ్ ఆఫ్ వచ్చింది కదా లదాఖ్ దగ్గర. సో అప్పుడు ఈజీగా డిప్లాయ్ చేయగలిగే ట్యాంకుల యొక్క నెసెసిటీ ఇండియాకి అర్థమయ్యి అప్పుడు లైట్ ట్యాంక్ మనకి కావాలి అని చెప్పి అప్పటి నుంచి మనం తయారు చేయడం స్టార్ట్ చేశాము. ఈ లైట్ ట్యాంక్ పేరే జోరావర్ అండ్ దీని యొక్క ట్రయల్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. సో ఈ లైట్ ట్యాంక్ జోరావర్ని తయారు చేసిండేది ఎవరు అంటే డిఆర్డిఓ అలాంగ్ విత్ లార్సన్ అండ్ టర్బో అనమాట. ఓకే, సో ఇది సింపుల్గా జోరావర్ అనేది ఏంటి అని అంటే లైట్ ట్యాంక్, అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ పిఐబి ఫ్రమ్ 8th to 14th September. నెక్స్ట్ వీక్ ఆర్టికల్స్తో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.